నూకాంబిక. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పవల్లి అనకాపల్లి నూకాంబిక. అనకాపల్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది బెల్లం. కానీ అంతకంటే ముఖ్యమైనది నూకాంబిక అమ్మవారు. లలితా త్రిపుర సుందరి నూకాంబికగా ఆరాధింపబడుతోంది ఈ క్షేత్రంలో. సుమారు 500 ఏళ్ల చరిత్ర గల క్షేత్రం ఈ అనకాపల్లి నూకాలమ్మ క్షేత్రం. ఈ అమ్మ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎందరికో ఇలవేల్పు. నవదుర్గల్లో ఒకరైన అనఘాదేవిగా తొలుత ఈ ప్రాంతంలో వెలసి పూజలందుకుంది. ఈ క్షేత్రంలో వెలసిన అనఘాదేవి పేరు మీదే ఈ ఊరికి తొలుత అనఘాపల్లి అని నామకరణం చేశారు. అది కాలక్రమేణా అనకాపల్లిగా మారిపోయింది. ఒకానొకప్పుడు కాలక్రమేణా ఈ ఆలయం శిథిలమైపోయి తన ప్రాభవాన్ని కోల్పోయింది. తరువాతి కాకతీయుల కాలంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కాకతీయులు ఈ తల్లిని కాకతాంబగా పూజించుకున్నారు. కాకతీయుల కాలం అంతరించాక ఈ ఆలయ ప్రాభవం కూడా అంతరించిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన కాకర్లపూడి అప్పలరాజు ఈ తల్లిని ఇలవేల్పుగా మార్చుకుని ఈ తల్లిని నూకాంబికగా కొలవనారంభించారు. ఈయన కాలంలోనే ఈ తల్లి మహిమలు నలుదిక్కులా వ్యాపించి ఎందరికో ఈ తల్లి ఇలవేల్పుగా మారిపోయింది. ఈ తల్లిని దర్శించి ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సంతానం తప్పక కలిగి తీరతాయన్నది ఎందరికో విశ్వాసం. జీవులకు నూకలు ప్రసాదించే తల్లి కాబట్టి నూకాంబికగా, నూకాలమ్మ తల్లిగా భక్తులు కొలుచుకుంటారు. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు పసుపు బట్టలతో వచ్చి అమ్మకి పసుపు కుంకుమలు సమర్పించి గాని పొలిమేర దాటని ఆచారం ఉంది. బిడ్డ పుడితే ఆ తల్లి చల్లని దీవెనలకి తప్పక వస్తారు ఈ దేవాలయానికి. పూర్వం ప్రతిష్ఠించిన విగ్రహం శిథిలమవ్వడంతో 1969లో చోడవరానికి చెందిన ఎల్లయ్య అనే శిల్పి ఈ అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారు. పచ్చని ముఖంతో, విశాలమైన కళ్ళతో గంభీరంగా ఉంటుంది అమ్మ విగ్రహం. ప్రతి సంవత్సరం అమ్మ విగ్రహానికి రంగులు వేస్తారు. అలా రంగులు వేసేటప్పుడు అమ్మవారి నల్లగుడ్డుకు రంగులు వేసేటప్పుడు మాత్రం కళ్ళకి గంతలు కట్టుకునే రంగులు వేస్తాడు ఆ వేసే వ్యక్తి. అలా కళ్ళకు గంతలు కట్టుకుని రంగులు వేసినా ఎక్కడా ఏ తేడా లేకుండా అమ్మవారి రూపం అతి సుందరంగా కనబడుతుంది. అలా కళ్ళకు గంతలు కట్టుకుని అమ్మవారి కళ్ళు తీర్చిదిద్దాక ఆ కళ్ళు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రాంతం ఆ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుందని, ఎర్ర చేస్తే కరువు కాటకాలతో అల్లల్లాడిపోతుందని భక్తుల విశ్వాసం. అనుభవంలో ఉన్న వాస్తవం కూడా. ఇంకా అమ్మవారికి ప్రతి ఏటా ఉగాది ముందు అతి వైభవోపేతంగా జాతర చేస్తారు. ఆ జాతరకి దేశ విదేశాల నుండి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఉత్తరాంధ్ర జిల్లా వాసులు ఇంటి ఆడపడుచులను ఎక్కడున్నా పిలిచి సారెలు పెట్టి పంపించటం అనాదిగా వస్తున్న ఆచారం. నూకాలమ్మ తల్లి మహిమలు అనంతం. సత్యంగల్ల తల్లి అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.